సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తారన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. రాష్ట్ర అభివృద్ధికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. కొత్త బీమా పథకం అన్నదాతలకు ప్రధాని ఇచ్చిన కానుకగా చెప్తున్న వెంకయ్యతో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ భరత్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం రైతులకు కొత్త బీమా పథకాన్ని ప్రకటించింది. దానిపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉన్నారు. సార్, నిజంగా ఈ బీమా పథకం రైతుల పాలిట నిజంగా సంక్రాంతి కానుక అనుకోవచ్చా? గతంలో కూడా చాలా బీమా పథకాలు ప్రవేశపెట్టారు, కానీ ఆచరణలో మాత్రం అవి విఫలమయ్యాయి. దానికి ప్రధాన కారణం ఒకటి, ప్రీమియం చాలా ఎక్కువగా ఉండడం. 15%, 13%. అంత శాతం ప్రీమియం రైతులు కట్టుకోలేరు. రెండవది, ఈ యొక్క బీమా కంపెనీలు చిత్తశుద్ధితో బీమా చేసిన వాళ్ళకి తర్వాత నష్టపరిహారం ఇవ్వకపోవడం. మూడవది, రుణం తీసుకుంటే బీమా, అందుకని దాన్ని ఆ రోజు క్రాప్ ఇన్సూరెన్స్ అని కాకుండా లోన్ ఇన్సూరెన్స్ అనేవాళ్ళు. ఈ అనుభవాలని దృష్టిలో పెట్టుకున్న తర్వాత మంత్రివర్గం విస్తృతంగా చర్చించి విశేషజ్ఞులతో మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి గారు స్వయంగా దీంట్లో అభిరుచి చూపించి చర్చించిన తర్వాత ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, ఎలా వీటిని మెరుగుదల చేయాలని ఆలోచించిన తర్వాత ఈ సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవంగా రైతుల యొక్క జీవితాల్లో సంక్రాంతిని తీసుకొస్తుందనే నమ్మకం మాకుంది. ఎందుకంటే సంక్రాంతి అంటేనే అసలు అది పంటల పండగ. ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్ట్. మన పాత రోజుల్లో ఋతువులు క్రమంగా వచ్చేవి, అందుకని మనకు జూన్లో వర్షాలు పడేవి, జనవరికంతా పంటలు ఇంటికి వచ్చేవి. ఇప్పుడు ఋతువులు క్రమం తప్పాయి, మనుషులు కూడా కొంత నీతులు చెప్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. రబీ ఖరీఫ్కేమో 2%, రబీకేమో 1.5%, అలాగే ఉద్యానవన పంటలకేమో అవి కొద్దిగా విలువైనవి కాబట్టి వాటికి 5%. ఈ ప్రీమియం నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన దాదాపు 8,000 కోట్లు దీనిపైన భారం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్రం వరకే కాబట్టి వాళ్ళకు 300 కోట్లు, పెద్ద రాష్ట్రం అయితే, చిన్న రాష్ట్రం అయితే 200 కోట్లు సారైన ఖర్చు అవుతుంది. ప్రకృతి పరంగా జరిగిన ఏ ఆపద వలనైనా సరే వచ్చిన ప్రమాదానికి బీమా ఏర్పాటు చేశారు. అందుకని తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. ప్రధానమంత్రి పట్టుదలగా ఉన్నారు. ఇప్పుడు 23% మాత్రమే బీమా కింద రైతులు ఉన్నారు. ఆయన ఉద్దేశం రాబోయే 2 ఏళ్లలో దీన్ని కనీసం 50% చేర్చుకోవాలి, ఆ తర్వాత 100% వైపు పయనించాలి అనేది ముఖ్యమైన ఉద్దేశం. బీమా అన్నిటికన్నా రైతుల్లో ఒక ధీమాని కలిగిస్తుంది. ఈ పంటల బీమా పథకం వాస్తవంగా నరేంద్ర మోడీ గారు రైతులకు ఇచ్చిన కానుకగా నేనైతే భావిస్తున్నాను. సరే, అంటే రైతుల్లో ఒక భయం కూడా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది, బీమా పటిష్టమైన బీమా పథకాన్ని తీసుకొచ్చి రైతులకు ఇచ్చే వడ్డీ రేటు ఏదైతే చాలా తక్కువ స్థాయి ఇస్తున్నారో ఆ వడ్డీ రేటును పెంచాలి అని. సో సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు అయితే పెరగబోవని మీరు హామీ ఇస్తారు? రైతులకు వడ్డీ రేటు పెంచే ప్రసక్తే లేదు. నేనైతే ఇంకా ఆర్థిక మంత్రిపై ఒత్తిడి తెస్తున్నాను. రైతులకు ఇచ్చే పంటల వడ్డీ రేటు తగ్గించండి. రెండవది, ఇంటి రుణాలు ఎవరైతే బలహీన వర్గాలు, మధ్యమ వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే రుణాలపై వడ్డీని కూడా తగ్గించండి, వాజ్పేయి గారి హామీలో చేసినట్టుగా చేయమని ఆర్థిక మంత్రి ఏమంటే, ఆర్థికంగా మనం శక్తివంతం అయ్యే కొంది, పుంజుకునే కొంది వడ్డీ రేటు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం అయితే రైతులకు కూడా వడ్డీ రేటు పెంచే ప్రసక్తి అయితే లేదు. సంక్రాంతి కానుకగా ఎస్పెషల్లీ తెలంగాణకు విభజన చట్టంలో చాలా హామీలు ఇచ్చారు, ఇంకా చాలా వరకు అమలు కాలేదు. నిన్న కరువు సాయం అయితే కేంద్రం సంక్రాంతి కానుక ఇచ్చింది. సో వచ్చే సంక్రాంతి లోపు ఇంకా ఎటువంటి హామీలు నెరవేర్చే అవకాశం విభజన చట్టంలో? ప్రతి ఒక్క హామీని కేంద్రం నెరవేరుస్తుంది, నిశ్చింతగా ఉండవచ్చు. కానీ అన్ని హామీలు 5 ఏళ్లలో కాదు, మాకు 5 నెలల్లో 10 నెలల్లో కావాలని మాట్లాడేవాళ్ళు 50 ఏళ్లలో ఉండి ఏం చేశారో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. అలాగే ప్రభుత్వం కూడా పిండి కొద్దే రొట్టె. నీకు రికార్డు స్థాయిలో తెలంగాణకు 46,000 ఇళ్లు మంజూరు చేశాం. గతంలో ఎన్నేళ్లలో అన్ని ఇళ్లు మంజూరైనవి. అదేవిధంగా విద్యుత్ కొరత విషయంలో కూడా కేంద్రం తెలంగాణకు సహకారం అందించింది. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రివైవ్ చేయబోతా ఉన్నాం. దీంతోపాటు ఏ సందర్భాల్లో ఉద్యానవనం విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశాం. అలాగే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయం పరిశీలన చేసిన తర్వాత ఇప్పుడు డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంది, కొంత ఆగి ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పారు. అలాగే ఆంధ్ర ప్రాంతానికి కూడా ఇచ్చినట్టు యొక్క హామీలు అవుతున్నాయో వాటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం శక్తివంతంగా కూడా కృషి చేస్తుంది, ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. మోడీ ఒక్కసారి కూడా తెలంగాణకు రాలేదు అని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార సందర్భంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీ గారు వచ్చి ఎన్నికల్లో మున్సిపల్ వార్డుల వారీగా ప్రచారం చేయాలని మనం కోరుకుంటున్నారా? సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, కార్యక్రమాన్ని బట్టి ప్రధానమంత్రి గారు వెళ్తారు. తెలంగాణ కూడా అలా రాని రాష్ట్రాలు కూడా ఇంకొన్ని ఉండొచ్చు కదా, అంటే అర్థం వాటి మీద ఉద్దేశం లేదనే.
కార్యక్రమం ఏదన్నా ఉండి అవసరం ఉంటే తప్పనిసరిగా పర్యటిస్తారు. దాని పెద్ద విషయంగా చర్చిస్తే ఉపయోగం ఉంది. ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి, ప్రపంచం అంతా కూడా పర్యటించాల్సి ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏదైనా పర్యటించాల్సి ఉంది. సందర్భాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రధానమంత్రి పర్యటిస్తాడు. అది ఈ విమర్శ సహేతుకమైంది కాదు. సో మొత్తానికి మోడీ తెలంగాణకు రాకపోవడం మీద విమర్శ చేయడం సరికాదు. తమను ఎన్నుకుంది 5 సంవత్సరాల కోసం. 50 సంవత్సరాల్లో ఏం చేయలేని వాళ్ళు కూడా 5 సంవత్సరాల్లో తాము 5 నెలల్లో ఏం చేయలేదని విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తామని వెంకయ్యనాయుడు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో భరత్, V6 న్యూస్, న్యూఢిల్లీ.